అవును నిజమే. రాజాసాబ్ సినిమా నిర్మాతలు, దర్శకుడు మారుతి ప్రభాస్ అభిమానులను మోసం చేశారు. సాధారణ సినీ ప్రియులను కూడా అన్యాయం చేశారు. ఏ సీన్లు అయితే సినిమాలో ఉంటాయని ఆశించి మరి ఈ సినిమా ప్రీమియర్ షోలకు వెళ్ళారో ఆ సీన్లు మాత్రం ఈ సినిమాలో లేవు. ట్రైలర్ను చూసిన తర్వాత సినిమాలో ఏముంటుందని ఫ్యాన్స్ అనుకున్నారో ఆయా సీన్లు మాత్రం సినిమాలో మాత్రం అస్సలు లేవు. నేను ఏ సీన్ల గురించి చెప్తున్నానన్నది ఇప్పటికే మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది. ఈ సినిమా సెకండ్ ట్రైలర్లో లాస్ట్ సీన్లో జోకర్ గెటప్లో ప్రభాస్ ఓ సీన్లో కనిపించాడు కదా, ఆ గెటప్ వెనక ఏదో పెద్ద కథే ఉండి ఉంటుందని సాధారణ సినీ ప్రియులత భ్రమపడ్డారు. మారుతి గారు ఏదో సరికొత్తగా ట్రై చేస్తున్నారు, ఏదో అద్భుతమైన కంటెంట్ను రెడీ కాబోతుందని నమ్మకాలు పెట్టుకున్నారు. ఆ గెటప్ గురించి వచ్చిన ట్రోల్ సంగతి పక్కన పెడితే ఆ గెటప్లో ప్రభాస్ను చూసి షాక్ అయిన వాళ్ళ సంఖ్య ఎక్కువ. జోకర్ గెటప్లో ఉన్న ప్రభాస్ చేతిలో సుత్తిని చూసి ఆయన చూపించిన ఎక్స్ప్రెషన్స్ను చూసి ఈ రాజాసాబ్ సినిమా కథపై భారీగా అంచనాలు పెట్టుకున్నారు. కానీ తీరా చూస్తే లాస్ట్లో క్లైమాక్స్ సీన్లో ఒకే ఒక షాట్లో ఈ గెటప్ను చూపించి సినిమాకు ఎండ్ కార్డు పడేశారు. పైగా రాజాసాబ్ సర్కస్ 1935 అనే టైటిల్ కార్డును కూడా పడేశారు. ఈ మాత్రం దానికే సెకండ్ ట్రైలర్లో ఈ గెటప్ను చూపించడం దేనికి, సెకండ్ ట్రైలర్కు మెయిన్ థంబ్నెయిల్గా ఈ గెటప్నే పెట్టడం దేనికి, అనవసరంగా అంచనాలు పెంచేలా చేయడం దేనికంటూ మారుతిపై ఆగ్రహావేశాలు వెళ్లగక్కిన ఫ్యాన్స్ సంఖ్యకు లెక్కే లేదు. ప్రభాస్ గారి నుంచి ఇప్పటికే 2 సీక్వెల్స్ పెండింగ్లో ఉన్నాయి. సలార్ సీక్వెల్ను ఆయన చేయాల్సి ఉంది. అది ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇంతవరకు ఆ సీక్వెల్ పనులే స్టార్ట్ అవ్వలేదు. అసలు ఆ సీక్వెల్ ఉంటుందో ఉండదో కూడా తెలియదు. ఇక కల్కి సినిమాకు కూడా సీక్వెల్ను ప్రభాస్ చేయాల్సి ఉంది. ఖచ్చితంగా ఈ ప్రాజెక్టు వస్తుందనే నమ్మకం అయితే ఉందిలే, కానీ ఇంతవరకు ఆ సినిమాకు సంబంధించిన వర్క్ జరుగుతున్నట్టుగా కూడా సమాచారం లేదు. పైగా కల్కి సినిమాలో నటించిన దీపికా పదుకునే గారు ఈ సినిమా నాకొద్దు బాబోయ్ అంటూ తనంతట తానే ఈ సీక్వెల్లోంచి తప్పుకున్నారు కూడా. ఈ 2 సీక్వెల్స్ ఎప్పుడు వస్తాయో కూడా తెలియని పరిస్థితి. ఇప్పుడు తాజాగా ఈ రాజాసాబ్ సీక్వెల్కు సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. లుక్ బాగుంది కదా అని సీక్వెల్ వైపు ప్రభాస్ గారు మొగ్గు చూపుతారా, లేక రాజాసాబ్ సినిమా ఇచ్చిన షాక్ ఎఫెక్ట్ వల్ల ఈ సీక్వెల్ అనేది రద్దయిపోతుందా అన్నది తేలాల్సి ఉంది. బహుశా ఈ రాజాసాబ్ సర్కస్ అనే సినిమా ఫ్యూచర్లో ఉండకపోవచ్చు కూడా. ఆ సంగతిని పక్కన పెడితే మరో విషయంలో కూడా ప్రభాస్ ఫ్యాన్స్ను దర్శకుడు మారుతి గారు అడ్డంగా మోసం చేశారు. జోకర్ పోస్టర్కు సంబంధించిన విషయంలోనే కాదు, మరో డిఫరెంట్ గెటప్ విషయంలోనూ సినీ ప్రియులకు అన్యాయమే జరిగింది. ఈ సినిమా స్టార్టింగ్ నుంచి మొన్నటి వరకు రిలీజ్ అయిన ట్రైలర్ వరకు కూడా కుర్చీ రివర్స్ ఫైట్కు సంబంధించిన సీన్లను చూపించారు కదా. ఓ ముసలి వ్యక్తి గెటప్లో గడ్డ నెరిసినట్టుగా ప్రభాస్ను చూపిస్తూ ఓ భారీ ఫైట్ సీక్వెన్స్ను చూపించారు కదా. బంగ్లా స్లాబ్కు రివర్స్లో ప్రభాస్ ఉంటే కింద ఉన్న వాళ్ళు పైకి చూస్తూ ఉంటారు. ఆ 50 మంది విలన్లు కూడా ఆ దయ్యాల కొంపులోకి వస్తారు. బహుశా ప్రభాస్లోకి అతని తాతయ్య ఆత్మ ప్రవేశించి తన బంగ్లాను నాశనం చేయడానికి సైంటిస్ట్ పద్మభూషణ్ పంపించిన విలన్లతో ఫైట్ చేసి ఉంటాడు. లేదా బయట ఉన్న సముద్రఖని గారే విలన్ల గ్యాంగ్ను ఆ బంగ్లాలోకి పంపించి ఉంటాడు. సెకండ్ హాఫ్లో ఓ పర్టికులర్ సీన్లో ప్రభాస్ను ఆయన తాతయ్య పోయినట్టుగా చూపిస్తారు. తాత కూర్చునే కుర్చీలో ప్రభాస్ కావాలనే కూర్చుంటాడు. ఆ టైంలోనే బహుశా ఈ ఫైట్ సీక్వెన్స్ వచ్చి ఉండే ఛాన్సులు ఉన్నాయి. అయితే సినిమాలో మాత్రం ఆ కుర్చీ ఫైట్ సీన్లు ఇప్పుడు అస్సలు లేవు. ప్రమోషనల్ ఇంటర్వ్యూలో ఈ కుర్చీ ఫైట్ సీన్ను చిత్రీకరించడానికి ఎక్కువ టైం పట్టిందంటూ మారుతి గారు ప్రత్యేకంగా చాలా గొప్పగా చెప్పుకొచ్చారు. ఒక్కో వ్యక్తిని రివర్స్లో రోప్ ద్వారా లాగడానికి 4 వ్యక్తులు కావాల్సి వచ్చిందట. ఆ ఫైట్ సీక్వెన్స్లో 40-50 మంది వరకు విలన్లు ఉంటారట. అంటే ఆ ఒక్క ఫైట్ సీక్వెన్స్ కోసం ఒక్కో విలన్కు 4 చొప్పున 200 మంది వర్కర్లే పనిచేశారట. వాళ్ళు కాకుండా ఇతర సినిమా టీం అంతా కలిసి ప్రతిరోజు 400 మంది వరకు పని చేయాల్సి వచ్చిందట. అలా దాదాపుగా 50 రోజుల వర్కింగ్ డేస్ ఈ ఒక్క ఫైట్ సీక్వెన్స్కి పట్టిందంటూ దర్శకుడు మారుతి గారు ఈ ఫైట్ సీక్వెన్స్ గురించి గొప్పగా చెప్పుకొచ్చారు. అసలు ఈ సినిమాపై హైప్ క్రియేట్ అవ్వడానికి, ఈ సినిమాను చూడాలని జనాలకు అనిపించడానికి మొట్టమొదటి కారణమే ఓల్డేజ్ గెటప్లోని ప్రభాస్ లుక్స్, రివర్స్లో జరిగే ఆ ఫైట్ సీక్వెన్స్. ట్రైలర్లోను టీజర్లోను ఈ సీన్లను చూపించిన మారుతి గారు ఈ సినిమాలో మాత్రం ఇప్పుడు ఆ సీన్ మొత్తాన్ని, ఆ ఫైట్ సీక్వెన్స్ మొత్తాన్ని లేపేశారు. దాదాపుగా కనీసం 10 నిమిషాల నిడివి ఈ ఫైట్ సీక్వెన్స్ నిమిత్తం ఉండే ఛాన్స్ అయితే ఉంది. ఈ 10 నిమిషాల ఫైట్ను తగ్గించారు కదా, మరి సినిమా నిడివి ఏమైనా తగ్గిందా అంటే అది లేదు. మెయిన్ ఫైట్ను లేపేసినా సరే దాదాపుగా 3 గంటల 10 నిమిషాల పాటు సినిమా నిడివి ఉంది. ఈ ఫైట్ను కూడా ఇప్పుడు పెట్టి ఉంటే 3 గంటల 20 నిమిషాల నిడివి వచ్చి ఉండేది. అసలు ఈ ఫైట్ సీక్వెన్స్ను ఎందుకు కట్ చేశారు, ఇప్పుడు ఎందుకు దీన్ని చూపించలేదంటూ చిత్ర బృందం వద్ద ఆరా తీస్తే ఓ గొప్ప విషయం తెలిసిందండోయ్.
జోకర్ గెటప్ విషయంలో మేకర్స్ ముందుగా అనుకున్న ప్లాన్ ఇదే. ఈ పోస్టర్ అన్నది సెకండ్ పార్ట్కు లీడ్ మాత్రమే అన్న విషయాన్ని ముందే చెప్పకపోవడం అన్నది వాళ్ళు చేసిన తప్పే. అయితే కుర్చీ రివర్స్ ఫైట్ను మాత్రం ఈ సినిమాలో ఖచ్చితంగా పెడతారట. సంక్రాంతి పండుగ రోజు అంటే జనవరి 14వ తారీఖు నుంచి ఈ ఫైట్ సీక్వెన్స్ను సినిమాలో ఇరికిస్తారట. అంటే జనవరి 14వ తారీఖు నుంచి సినిమాను చూసే వాళ్ళు మాత్రమే సినిమాలో ఈ ఫైట్ సీక్వెన్స్ను చూడబోతున్నారన్నమాట. అంటే దాదాపుగా ₹1000 ఖర్చు పెట్టి మరి ఈ సినిమాను ప్రీమియర్ల ద్వారా ముందే చూసిన నాబోటి సినీ ప్రియులంతా వెదవలన్నమాట. జనవరి 9వ తారీఖు నుంచి జనవరి 13వ తారీఖు వరకు రాజాసాబ్ సినిమాను చూసిన సినీ ప్రియులంతా పిచ్చోళ్ళన్నమాట. సినిమాలో హైలైట్గా ఉండే అసలు ఫైట్ సీక్వెన్స్ను దాచేసి జనవరి 14వ తారీఖు తర్వాత చూపిస్తాం, ఆ తర్వాత మళ్ళీ చూడండి అని అనటం సమంజసమేనా? ఆ ఒక్క ఫైట్ను చూడడానికి ఫ్యాన్స్ మరోసారి ఈ సినిమాకు డబ్బులు ఖర్చు పెట్టాల్సిందేనా? మరీ ఇంత మోసం చేయాల్సిన అవసరం ఉందంటారా? గతంలో అయితే ఓ కొత్త పాటను యాడ్ చేసామంటూ జిమ్మికులు చేసేవారు. కానీ ఈసారి మాత్రం సినిమాలో ఇంపార్టెంట్ సీన్ లేపేసి మళ్ళీ చూడమని చెప్తున్నారు. ఈ ఫైట్ సీక్వెన్స్ కనుక ఉంటే ఆడియన్స్ అభిప్రాయంలో కాస్త అయినా తేడా వచ్చేది. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ బాగుంది, చూడొచ్చు అన్న ఒపీనియన్ వచ్చి ఉండేది. కానీ ఈ సినిమాలో అసలైన సీన్నే లేపేయడంతో ఈ సినిమాకు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ప్రీ క్లైమాక్స్కి ముందు వచ్చే మూడో హీరోయిన్ ఎంట్రీ సీన్ వేస్ట్. సినిమాకు ఏ మాత్రం పనికిరాని సీన్ అది. దానికి కొనసాగింపుగా ముగ్గురు హీరోయిన్లతో కలిసి ప్రభాస్కు సంబంధించిన రొమాంటిక్ కామెడీ సీన్లు ఉంటాయి. ఆ సీన్లకు కొనసాగింపుగా చివరిలో ముగ్గురు హీరోయిన్లతో కాంబినేషన్లో ఓ పాట కూడా వస్తుంది. ఇవన్నీ కూడా సినిమా మూడ్ను చెడగొట్టేవే. ఈ సీన్లన్నింటినీ కట్ చేసి పక్కన పెట్టేసినా సినిమాకు వచ్చే నష్టం ఏమీ లేదు. పాట కోసమే ఆ హీరోయిన్ను బంగ్లాలోకి రప్పించారని ఎవరిని అడిగినా చెప్తారు. ఆ సీన్లను కట్ చేస్తే కనీసం 5-6 నిమిషాల నిడివి తగ్గుతుంది. అంతేకాదు ముగ్గురు హీరోయిన్లలో ఓ హీరోయిన్కి సంబంధించిన సీన్లన్నింటినీ లేపేసినా సినిమాకు ఏ మాత్రం నష్టం వచ్చి ఉండేది కాదు. నిర్మాతకే కాసిన డబ్బులు మిగిలేవి కూడా. అంతేకాదు అనవసరంగా ఫస్ట్ హాఫ్లో 1-2 ఫైట్ సీక్వెన్స్లు పెట్టారు. వాటిలో ఏ ఒక్కటి కూడా సిచ్యుయేషన్కు పరంగా వచ్చి ఉండదు. ఓ ఫైట్ రావాలి కాబట్టి అన్నట్టుగా సీన్లను క్రియేట్ చేసుకున్నారు. ఎడిటింగ్లో కనుక కత్తెరకు పదును పెట్టి ఉంటే దాదాపుగా 2.5 గంటల్లోనే ఈ సినిమాను ముగించవచ్చు. షార్ప్గా సినిమాను కనుక ఎడిట్ చేసి ఉంటే సినిమా ల్యాగ్ అవుతుందన్న అభిప్రాయం జనాల్లో వచ్చి ఉండేది కాదు. సినిమాలో సాగతీత సీన్లను లేపేయడం ద్వారా ఆడియన్స్ ఈ సినిమాకు ఇంకా బాగా కనెక్ట్ అయి ఉండేవారు. ఎడిటింగ్ విషయంలో చేసిన ఈ బ్లండర్ మిస్టేక్ వల్ల కూడా ఫలితం తేడా కొట్టిందన్నది వాస్తవం. జరగాల్సిన ఘోరం జరిగిపోయింది కాబట్టి ఆ సంగతిని కాసేపు పక్కన పెడితే ఈ సినిమాని చూసిన తర్వాత సినిమా రిజల్ట్ ఏంటో తెలిసిన తర్వాత నాకైతే ఓ అనుమానం కలుగుతుంది. రాజాసాబ్ సినిమా ఫ్లాప్ అవుతుందని ప్రభాస్కు ముందే తెలుసా అన్న అనుమానం చాలా మందిలో వ్యక్తమవుతోంది. ఇతర సినీ హీరోలంతా సినీ ప్రమోషన్ల పేరుతో బిజీగా గడుపుతుంటే ప్రభాస్ గారు మాత్రం రాజాసాబ్ సినిమాను పెద్దగా ప్రమోట్ చేయడం లేదు. సలార్ కానివ్వండి, కల్కి కానివ్వండి, గతంలో రిలీజ్ అయిన తన సినిమాల విషయంలో కానివ్వండి ప్రభాస్ గారు భారీగానే ప్రమోషనల్ కార్యక్రమాలను చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి మొదలు పెడితే చెన్నై, బెంగళూరు, ముంబై, ఢిల్లీ అంటూ దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో మీడియా మీట్లను పెట్టేవాళ్ళు. బాలీవుడ్ సినీ మీడియాతో కూడా లోపాయికారీగా ఒప్పందాలు కుదుర్చుకొని బాలీవుడ్లో తన సినిమాల ప్రమోషన్లను చేయించుకునేవారు. బాలీవుడ్ సినీ మీడియాలోనూ తన పిఆర్ఓ వ్యవస్థను ప్రభాస్ గారు సెట్ చేసుకున్నారు. బాలీవుడ్లో ప్రభాస్ గారికి బాగా తెలిసిన డిస్ట్రిబ్యూటర్లు చాలామంది ఉన్నారు. కరణ్ జోహర్ వంటి వాళ్ళు ప్రభాస్తో మంచి రిలేషన్స్ను కలిగి ఉన్నారు కూడా. అయినా సరే ఈ రాజాసాబ్ సినిమా విషయంలో మాత్రం బాలీవుడ్లో ప్రభాస్ గారు పెద్దగా ప్రమోషన్స్ చేసిందేమీ లేదు. బాలీవుడ్లో ఈ సినిమా వెళ్ళాలి అని ఆయన అనుకున్నది కూడా లేదు. సందీప్ రెడ్డి వంగార్తో ఓ ఇంటర్వ్యూని చేయడం తప్ప పాన్ ఇండియా స్థాయిలో ఆడియన్స్కు ఈ సినిమా గురించి తెలిసేలా ప్రభాస్ గారు సొంతంగా ప్రమోషన్స్ చేసిందేమీ లేదు. అసలు ప్రభాస్ గారు ప్రస్తుతం ఈ దేశంలోనే లేరట, ఇటలీ వెళ్ళిపోయారని వార్తలు వస్తున్నాయి. సొంత సినిమా రిలీజ్ రోజున చాలా మంది సినీ హీరోలు ఆడియన్స్తో పాటుగా థియేటర్లో కూర్చొని మరీ సినిమాను చూస్తున్న రోజులు ఇవి. మరీ అల్లు అర్జున్ మాదిరిగా చెప్పా పెట్టకుండా వెళ్లకుండా చెప్పి వెళ్ళడమో లేక చివరి నిమిషం వరకు దాచిపెట్టి సర్ప్రైజ్ విజిట్గా వెళ్ళడమో చేస్తూ ఉన్నారు. సింగిల్ స్క్రీన్ థియేటర్లకు వెళ్ళకపోయినా ఏఎంబి వంటి మల్టీప్లెక్స్ల్లో సినిమాలు చూస్తున్న హీరోలు కూడా ఉన్నారు. అభిమానులకు అదో రకమైన కిక్కు. విడుదల తర్వాత రోజు లేక అదే రోజు సాయంత్రమో సినిమా ఫ్లాప్ అయినా హిట్ అయినా సరే సక్సెస్ మీట్లు పెడుతున్న రోజులు ఇవి. సినిమా విడుదలకు ముందే కాదు, విడుదల తర్వాత కూడా సినిమాను జనాల్లోకి తీసుకెళ్లేలా హీరోలు ప్రమోషన్లను చేస్తున్న రోజులు ఇవి. కానీ ప్రభాస్ గారు మాత్రం ఇవేమీ పట్టనట్టుగా ప్రమోషన్స్ వైపు కన్నెత్తి చూడటం లేదు. కావాలనే ఈ సినిమాను ప్రభాస్ గారు పట్టించుకోవటం మానేశారా అన్న అనుమానాలు అయితే కలుగుతున్నాయి. సినిమా రిజల్ట్ తేడాగానే ఉంది కాబట్టి, పక్కాగా ఫ్లాప్ అవుతుంది కాబట్టి ఈ సినిమాను నెత్తిన పెట్టుకుని మరీ ప్రమోట్ చేసి ఫ్యాన్స్ను మోసం చేయడం బదులు సైలెంట్గా ఉండడమే మంచిదని ప్రభాస్ గారు భావిస్తున్నట్టున్నారు. బాలీవుడ్లోను హిందీ రాష్ట్రాల్లోనూ ప్రభాస్కు బలమైన ఫ్యాన్ బేస్ ఏర్పాటు అవుతుంది. ఇలాంటి తరుణంలో ఓ ఫ్లాప్ సినిమాను తీసుకెళ్లి హిందీ రాష్ట్రాల ఆడియన్స్కు పరిచయం చేస్తే తన క్రేజ్ పోవడమే కాకుండా మార్కెట్ కూడా దెబ్బతింటుందన్న అభిప్రాయంతోనే ప్రభాస్ గారు ఈ సినిమాను నార్త్లో పెద్దగా ప్రమోట్ చేయడం లేదన్న అనుమానాలు సినీ ఇండస్ట్రీలో వ్యక్తమవుతున్నాయి. ఇది నిజమో అబద్ధమో చెప్పలేమిలే కానీ ప్రభాస్ గారి తీరుతెన్నులను పరిశీలిస్తే మాత్రం, ఆయన ప్రవర్తనను గమనిస్తే మాత్రం ఈ అనుమానాలే నిజాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇదండి రాజసాబ్ సినిమా విషయంలో దర్శక నిర్మాతలు చేసిన మోసం గురించిన సమాచారం. అలాగే ఈ సినిమా ఫ్లాప్ అవుతుందన్న విషయం ప్రభాస్కు ముందే తెలుసా అన్నదానికి సంబంధించిన సమాచారం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.